Hey cuties, welcome to my channel Tales of Prada. Let's move to our topic Kannappa review. నా వర్షన్‌లో నాకెలా అనిపించిందో ఇద్దామనుకుంటున్నాను. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా ఉండింది అండ్ మనం అంత కనెక్ట్ అవ్వం స్టోరీకి. సారీ, అసలు స్టోరీయే లేదనమాట ఫస్ట్ హాఫ్‌లో. యాక్చువల్లీ చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద యాక్టర్స్ అండ్ దేర్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్‌లోకొస్తే ఫస్ట్‌లీ విష్ణు అన్న ఫ్యామిలీ మొత్తం దిగిపోయారనమాట. వాళ్ళ డాటర్స్ అండ్ సన్. డాటర్స్‌తోనే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆ సాంగ్ ఏదైతే ఉందో దాంతోనే ఓపెన్ అవుతుంది మూవీ అంతా. అండ్ సన్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాడు. బట్ తన స్లాంగ్ మాత్రం షుడ్ బి రోల్ అనమాట అన్నట్టుంటుందనమాట. డబ్బింగ్ ఎవరి చేతన్నా ఇప్పిస్తే బాగుండేది అనిపించింది. బట్ జోక్స్ అపార్ట్ చాలా క్యూట్ ఉన్నాడు. మిగతా ఆర్టిస్ట్‌లోకి వస్తే చాలా బాగా యాక్ట్ చేసే వాళ్ళని పెట్టారు కానీ ఎందుకో ఇందులో ఎలా అనిపించిందంటే చాలా లెందీ డైలాగ్స్ అండ్ చాలా అన్నెసెసరీ డైలాగ్స్ అండ్ గూడెం అని చెప్పి అదని ఇదని ఒక మెలో డ్రామా లాగా ఒక సీరియల్ చేస్తున్నట్టు ఉండింది మాట ఫస్ట్ హాఫ్లో వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తుంటే. మధుబాల గారు తెలిసిందే కదా ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్ ఆవిడ. బట్ ఎలా ఉండిందంటే సీరియల్లో అత్తయ్య గారు అండ్ విలన్స్ ఉంటారు కదా అలా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ ఇందులో అయితే మాత్రం. మరి ఎందుకు అలా అయిందో ఐ డోంట్ నో. మేబీ వాళ్ళని బాగా యూస్ చేసుకోలేదేమో అనిపించింది. అండ్ యాక్చువల్లీ జెన్యూన్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ తక్కువ, రొమాన్స్ ఎక్కువ అనమాట. కొన్ని అయితే నాకేమనిపించిందంటే అసలు ఎందుకు ఎంత రొమాంటిక్ సీన్స్ ఎందుకు పెట్టాలి? అసలు స్టోరీలోకి వెళ్ళుంటే బాగుండు అని అనిపించింది. రొమాన్స్ ఉండొచ్చు అనమాట అనుకోవచ్చు. బట్ స్టిల్ స్టోరీ కూడా ఉండాలి కదా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తే మాత్రం ఇట్స్ గుడ్. అంటే మోహన్ లాల్ గారు అండ్ విష్ణు ఫేస్ ఆఫ్ ఉంటుందన్నమాట ఇంటర్వెల్ బ్యాంక్లో. ఇట్స్ గుడ్. ఇంటర్వెల్ బాగుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లోనే యాక్చువల్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాననమాట ఈ స్టోరీకి. యాక్చువల్లీ నేను డార్లింగ్ కోసం వెళ్ళాననమాట. అండ్ డార్లింగ్ ఎంట్రన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. రుద్ర అనగానే ర్యాంప్ ఉంది. యాక్చువల్ అక్కడి నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అయింది. కంప్లీట్ కన్నప్ప అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు అన్న ఇంత బాగా యాక్ట్ చేస్తారని. లాస్ట్ అయితే చించేశారు. అండ్ విష్ణు అన్న అండ్ మన తాతగారు ఉన్నారు కదా, అంటే మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది లాస్ట్లో. డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. జెన్యూన్గా చెప్పాలంటే లాస్ట్ 45 minutes ఎగ్జాక్ట్ కన్నప్ప స్టోరీ. అసలు ఎందుకు ఫస్ట్ హాఫ్ అంతా అంత డొల్ల చేశారో నాకు అర్థం కాలేదు. ఎంత ట్రిమ్ చేయొచ్చు అంటే 3 hours 15 minutes తీసేసి 2 hours 25 minutes ఉంటే పర్ఫెక్ట్ ఉండేది. లాస్ట్ 45 minutes ఎంత బాగుండిందో అసలు ఎందుకంత లాగ్ చేశారని మాత్రం అనిపించింది. సో ఇదే నా రివ్యూ. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం కనిపించాయి. ఇట్స్ వన్ టైం వాచ్. వెళ్ళి చూడండి థియేటర్స్లో. ఇట్స్ గుడ్ టు గో. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.